అమరవీరులకు, సమరయోధులకు, ఈ దేశ మూలవాసులు తమ జీవితాలను అర్పించి వెళ్ళినటువంటి వాళ్ళందరి యొక్క వారసులమైనటువంటి అధిరథ మహారథ దిగ్గజాలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ప్రాణాలను అర్పించినటువంటి వాళ్ళ యొక్క త్యాగాలను సఫలం చేయాలని కన్నీరు కార్చుకుంటూ, ఆకలి మంటలకు అలమటించుకుంటూ, అనారోగ్యం పాలై వెళ్ళినటువంటి ఆ పూజ్యులు అయినటువంటి ప్రత్యేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారు, పెరియార్ గారు, సాహు మహారాజు గారు, నారాయణ గురు గారు, గాడిగే బాబు గారు అందరికన్నా ప్రత్యేకమైనటువంటి వాడు. ఒకరు రైటర్ అయితే ఒకరు ఫైటర్. నాకు చాలా బాధగా ఉంది. 60-70 మంది ఫోటోలు వేసినారు. ఈ దేశంలో అన్ని కులాల వాళ్ళు తమకు తాముగా వచ్చి దిగ్గజ రాజకీయ నాయకులందరూ కూడా పాదాభివందనం చేయించుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి, అడగకుండా ఆయన సంత రవిదాస్ యొక్క వారసత్వం పుణికిపుచ్చుకున్నటువంటి వాడే కాకుండా అంబేద్కర్ కన్నా ముందే యువకుడుగా ఉన్నప్పుడే ఆత్మగౌరవం వెల్లివిరిసినటువంటి ఆ సందర్భంలో 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి పెద్ద మొగాడు, ఎదురీద నేర్పినటువంటి ఇప్పుడు పాట పాడిన ఆ తమ్ముడు బాబు జగ్జీవన్ రామ్ గారు ఫైటర్, ఈ సమాజానికి మార్గం చూపించినటువంటి వాడు. ఆయన ఫోటో లేకపోవడం నాకు కలిసి వేస్తుంది. దానికి వివరణ ఇవ్వాల్సిన పని లేదు, కానీ అతనికన్నా ఎక్కువ గొప్పోడు అంబేద్కర్ తర్వాత ఇంకొకరు లేరు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్లీజ్ ఆగబ్బా. అందువలన బీపీ మండల్ గారు ఈ సమాజానికి, నీకు నాకు మనందరికీ వారసుడు. సాహు మహారాజ్ ప్రప్రథమ రిజర్వేషన్ పితామహుడు అయితే, రిజర్వేషన్లను రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంబేద్కర్ గారు పూజనీయుడవుతే, బీపీ మండల్ గారు బీసీలకు ఆరాధ్య దైవంగా రిజర్వేషన్లు ఇచ్చిపోయినటువంటి పితామహుడు. వారికి నేను పాదాభివందనం తెలియజేస్తున్నా. మాట్లాడేటప్పుడు, పని చేసేటప్పుడు నడినుడి భావన లేని సంఘ సంస్కర్తలంటేనే ఏయ్యము, హృదయం అంటూ లేనట్టి ప్రగల్భుల ప్రసంగాలదే నేరము, నిత్య సత్యమిది సాక్ష్యము, పాలితులదే ఈ పాపము, పాటించనిదే మన పాపం అని నేనంట. నిజమా కాదా? మాటలు మాట్లాడడం కాదు, చేయడానికి. గాడిగే బాబా గుండెగలి సచ్చిండు అంబేద్కర్ చనిపోయిన తర్వాత. ఆయన ఆస్తి అంతా అంబేద్కర్కి రాసిచ్చి వెళ్ళిండు. అట్లాంటి గాడిగే బాబా ఖచ్చితంగా కూడా ఇప్పటి నుంచి మనం పెట్టుకోవాలని మనవి చేసుకుంటున్నాం. 50 ఏళ్ళు కుండ పట్టుకొని, చిప్ప పట్టుకొని తిరిగి సంపాదించిందంటే ఒక్క పైసా కూడా తినకుండా ఆశ్రమాలు కట్టి, బళ్ళు కట్టించి ఎన్నెన్నో త్యాగాలు చేసినటువంటి ఆ మహనీయుడు. లేదని అనడం లే, అంటే నేను జ్ఞాపకం చేస్తున్నా. గాడిగే బాబాని చాలా మటుకు మనం జ్ఞాపకం చేయ. ప్రభంజన్ యాదవ్, నారగోని, వీళ్ళొక 5 మంది ఈనాడు బతికున్నటువంటి మా స్థాయిలో. నాకు 73 ఏళ్ళు. మా దాంట్లో ఒక ఆణిముత్యం 3 బండ్లు దేని దగ్గర 300 బండ్లు నిలబెట్టినటువంటి పెద్ద మొగోడు మొనగాడు ప్రభంజన్ యాదవ్, నారగోని గారు, విశిష్టమైనటువంటి మా చిరంజీవి తమ్ముడు సూర్యప్రకాష్ అక్కడ కూర్చున్నారు. ఇట్లాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తి, పెద్ద వయసు వచ్చినా మేము పాటించాలి, మేము గౌరవించాలి, మేము ఆరాధించాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ఈ మార్గదర్శులు. మాటించకుండా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా మార్గదర్శులు కాదు. ఆ బాటను ఇప్పుడు తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ప్రభంజన్ యాదవ్ గారు ప్రత్యేకంగా అన్నా ఖచ్చితంగా మీరు రావాలని పిలిచారు. కానీ నేను పాఠకాన్ని కాదు,
ఈ జీవితంలో మాటకారిగా బతకాలని జీవిస్తూ 50 సంవత్సరాల ఉద్యమాల సాక్షి నేను. నన్ను గొప్పగా రవీంద్ర భారతిలో పెద్దన్నని ఆదర్శవంతుడని మైకులు తీసుకొని చెప్పి పెద్దగా నన్ను సన్మానించిండు జాజుల. అయితే వీటికి పొంగిపోవాలన్నా, విమర్శిస్తే తగ్గిపోవాలన్నా, లేకపోతే సమర్థిస్తే ఇచ్చిపోవాలన్నా, ఇవి నా జీవితంలో ఎప్పుడు కూడా రాలేదు. అందుకే కీలక పదవుల బడుగు మేధావులు కొనసాగితే స్వార్థం, ద్వేషం, కపటం అంతముందు మునుముందు. పూలే మార్గం పడితే, సామరాజు బాట పడితే బడుగు పితామహుల ఆశలు నెరవేర్చగలం. చార్వాకుల పాలనమ్ము కోరుకునే విఘ్నులం. అంబేద్కర్ జగజీవను వారసులం. పూలే మహనీయుడి ఆశయాల సాధకులం. నువ్వు నేను మనమంతా ఒకటవుతే ధన్యులం. ఆ బాట పయనిస్తే ఈ జన్మ చరితార్థం. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏమంటే, తరతరాల తలరాతల సాక్ష్యమది, తలరాతలు మార్చివేసే సమయమిది. యుగరాజకముల నెల్ల నిలదీసిన సాంఘిక విప్లవ సారథి అంబేద్కర్ యుగం ఇది. సమతవాది జగజీవను జీవిత సందేశమిది. బోధించు, సమీకరించు, పోరాడు, గత చరిత్ర తిరగరాసి సాధించు, సాధించు, బోధించు అని చెప్పుకుంటూ ఆ బీపీ మండల్ గారి యొక్క పుణ్యం అంటూ ఎదిగినటువంటి బీసీలందరూ, నేను ప్రత్యేకంగా జాజులను నేను ఒక 20 ఏళ్ల నుంచి చూస్తున్నా. తత్సమానంగా ఆర్ కృష్ణ మేమంతా ఒక లంగోటి లేక మేమంతా ఒకదాన్ని చదువుకొని ఒకటే పాండి లేచిన వాళ్ళం. మేము ఆ స్థాయిలో పనిచేసినాం. కానీ మమ్ములను మించినటువంటి పని చేస్తున్నావు, ఇదే బాటలు నీవు పయనించాలని నిన్ను నిండుగా దీవిస్తున్నా. ప్రభంజన్ యాదవ్ ఎంత నిబద్ధత కొలబద్ద కలిగినటువంటి హృదయం అంటే, మా దగ్గరికి వచ్చి, మా సంఘానికి వచ్చి, మాదిగ సంఘాల మహాకూటమికి దగ్గరికి వచ్చి పోస్టులను ఆవిష్కరింపజేసి రావాలని వినయంగా, గౌరవంగా, భక్తిగా, గౌరవంగా మనల్ని పిలిచినందుకు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవం. అదేవిధంగా ఈనాడు ఒక పిలిపిస్తున్నాం మనం. ఏమిటంటే, ఎదగని కులాలను ఎదగజేయాలనేటటువంటి ఒక తపనతోటి పనిచేస్తే మాత్రమే బీసీలలో 93 కులాలు బాగుపడతాయి. ఈడ మాదిగోడు మాలోడే బాగుపడాలని అనుకుంటే బైండ్లోడు లేడు, లేకపోతే సింధు లేడు, మాస్టర్ లేడు, డక్కర్ లేడు. నేను ప్రకటిస్తున్నాను. మొన్న తీర్మానం చేసింది కోర్టు, క్రిమి లేయర్ అని. నా ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగులకు నేను పోస్టులు ఇప్పించుకోను. క్రిమి నేనే పాటించాలని అనుకుంటున్నా. ఈ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఓట్ల కొరకు అని చెప్పి ఈవేళ పార్లమెంటులో క్రిమి లేయర్ అట్లాగే ఉండాలని అంటున్నారు. ఇంకెప్పుడు ఇంకా ఏ బీసీలకు, ఏ ఎస్సీలకు ఇంకా భవిష్యత్తు లేదు, ఉండదు. కాబట్టి క్రిమి లేయర్ ఉండాలన్నా ఉండకూడదు. పేదోడు ఐఏఎస్ కావాలన్నా కాకూడదు. ఐఏఎస్ అని కొడుకు ఐఏఎస్ కాబట్టి, మినిస్టర్ కొడుకు మినిస్టర్ కాబట్టి, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కాబట్టి, ఇంకా 70 ఏళ్ళు అయితే కూడా మనం ఈ రకంగా ఉన్నప్పుడు బీసీలు ఎస్సీలు ఎదుగుతారా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీల్లో సమైక్యత లేదురా, లేకుంటే దండుగానే దండోర వేయిరా. అగ్రవర్ణులది తప్పెట్లవురా, మన అనైక్యతే వారి కల్ప తరువురా. ఎస్సీ ఎస్టీ బీసీల్లో సమైక్యతే లేదురా, లేకుంటే దండుగానే దండోర వేయిరా అని చెప్పుకుంటూ మీ అందరినీ, చిన్నవాళ్ళను దీవిస్తూ, పెద్దవాళ్ళు ఎవరుంటే నన్ను దీవించాలని, మార్గదర్శులైనటువంటి మమ్ములను ప్రేరణగా నేను నిలుస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి సూర్యప్రకాష్, ప్రభంజన్ గారు, జాజుల శ్రీనివాస్ గారు, మా అన్వర్ సాబ్, మీరందరూ కూడా ఇక్కడ చిరంజీవులు చెల్లెలు ఉన్నారు. మీరందరూ ముందుకు రావాలని మనవి చేసుకుంటున్నా. శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.